సమాజ్వాదీ పార్టీ సింబల్ వార్లో విజేత ఎవరో తేలింది. ఎన్నికల ముందు మల్ల యోధుడు ములాయంకు ఎన్నికల సంఘం జలక్కిచ్చింది. అఖిలేష్ వర్గానికి సైకిల్ గుర్తును కేటాయించింది. దీంతో అఖిలేష్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది. సైకిల్ సింబల్ తనకే ఇవ్వాలని 2 సార్లు ఎన్నికల సంఘాన్ని కలిశారు ములాయం. రేపటి నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభం కానుంది. 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో సైకిల్ సింబల్ పై వెంటనే క్లారిటీ ఇవ్వాలని ఈసీని ఇరుపక్షాలు అభ్యర్థించాయి. దీంతో సైకిల్ ను అఖిలేష్ వర్గానికి కేటాయిస్తూ ఈసీ ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి మహాత్మా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. మహాత్మా, సమాజ్వాదీ పార్టీ సింబల్ వార్లో విజేత ఎవరో తేలిపోయింది. ఎన్నికల ముందు మల్ల యోధుడు ములాయంకు ఎన్నికల సంఘం ఝలక్కిచ్చింది. అఖిలేష్ వర్గానికి సైకిల్ గుర్తును కేటాయించింది. దీంతో అఖిలేష్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది. సైకిల్ సింబల్ తనకే ఇవ్వాలని 2 సార్లు ఎన్నికల సంఘాన్ని కలిశారు ములాయం. రేపటి నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభం కానుంది. 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో సైకిల్ సింబల్ పై వెంటనే క్లారిటీ ఇవ్వాలని ఈసీని ఇరుపక్షాలు అభ్యర్థించాయి. దీంతో సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికి కేటాయిస్తూ ఈసీ ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ యాదవ్ కే సైకిల్ గుర్తును కేటాయించారు. అలాగే పార్టీ పేరు కూడా అఖిలేష్ యాదవ్ వర్గానికే కేటాయించారు. దీంతో అఖిలేష్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది. పెద్ద ఎత్తున అఖిలేష్ వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ములాయం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాల్సి ఉంటుంది. ములాయం ఇప్పటికే 2 సార్లు ఈసీని కలవడం చూసాం మనం. కానీ ములాయంకు సైకిల్ గుర్తు కానీ పార్టీ పేరు కానీ దక్కలేదు. ఇందులో కొడుకే విజయం సాధించాడు. సంబరాలు జరుపుకుంటున్నారు అఖిలేష్ వర్గం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అఖిలేష్ వర్గం పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోయారు. సైకిల్ సింబల్ అఖిలేష్ వర్గానికి దక్కింది. ఈసీ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ విషయంపై. के नेतृत्व वाला जो गुट था उसका समर्थन कर रहे थे और दूसरे लोग बिल्कुल अल्पमत में थे। पार्टी में स्प्लिट जरूर हुई लेकिन पार्टी एक तरफ थी और इसलिए मैं आपके माध्यम से इलेक्शन कमीशन को भी धन्यवाद देना चाहूंगा। उन्होंने बड़ा न्याय संगत निर्णय दिया है। उत्तर प्रदेश के करोड़ों लोगों की दुआएं भी इलेक्शन कमीशन को उनके सही निर्णय के लिए मिलेगी। मैं आपके माध्यम से उत्तर प्रदेश के समाजवादी पार्टी के कार्यकर्ताओं और नेताओं को भी बहुत बधाई देना चाहता हूं और उनसे अपील करता हूं कि वे दोबारा अखिलेश को मुख्यमंत्री बनाने के लिए पूरी ताकत से युद्ध क्षेत्र में चले जाएं। प्रत्याशियों की सूची और महागठबंधन 2-1 दिन के अंदर प्रत्याशियों की सूची पहले 2 फेज की तो जारी हो ही जाएगी, क्योंकि अभी तो हम लोगों को यही निश्चय नहीं था कि क्या होगा। क्या अगर स्प्लिट हुई, मान ली फ्रीज हो गया सिंबल, तो सिंबल क्या होगा, नाम क्या होगा। उसी तरह से एबी फॉर्म छापे जाते हैं। अब उनको हम आज रात में या कल तक तैयार करा लेंगे। उस पर दस्तखत हमारे राष्ट्रीय अध्यक्ष अखिलेश यादव जी के होने हैं, हमारे दस्तखत होने हैं जिनको उन्होंने ऑथराइज किया हुआ है। तो इसमें 1-2 दिन लग जाएगा लेकिन वो हो जाएगा। कांग्रेस महागठबंधन होगा ये अखिलेश यादव जी तय करेंगे, लेकिन मुझे उम्मीद है कि होगा। सर అఖిలేష్ యాదవ్ కే సైకిల్ గుర్తు కేటాయింపుపై అఖిలేష్ బాబాయ్ చెప్తున్న మాటల్ని మనం ఇప్పటివరకు విన్నాం. సమాజ్వాదీ పార్టీ సింబల్ వార్లో విజేత ఎవరో తేలిపోయింది. అబ్బాయి గారికే సైకిల్
దక్కింది. ఇక సైకిల్ పై సవారీ చేయనున్నారు అఖిలేష్ యాదవ్. పార్టీ పేరును కూడా అఖిలేష్ వర్గం దక్కించుకుంది. దీంతో అఖిలేష్ వర్గం మొత్తం సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికల ముందు మల్లయోధుడు ములాయంకు ఎన్నికల సంఘం గట్టి ఝలకిచ్చిందనే చెప్పుకోవాలి. అఖిలేష్ వర్గానికి సైకిల్ గుర్తును కేటాయించింది. దీంతో అఖిలేష్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది. రేపటి నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈసీ తీసుకున్న నిర్ణయం అఖిలేష్ వర్గీయుల్లో ఆనందోత్సాహాల్ని నింపింది. ఇది ప్రజా విజయంగా అభివర్ణిస్తున్నారు అఖిలేష్ వర్గీయులు. ఇక ఎన్నికల ముందే మేము సగం విజయం సాధించామంటూ వారందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ములాయం నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మరింత విశ్లేషణ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఖచ్చితంగా ఇది ఎస్పీలో ఒక కీలకమైనటువంటి పరిణామం, ముఖ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఓవైపు అఖిలేష్ వర్గం చాలా గట్టి ప్రయత్నం చేసింది ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ సింబల్ ని కైవసం చేసుకోవడం కోసం. ఎందుకంటే సైకిల్ సింబల్ ఒకసారి కనుక లూజ్ అయితే నైతికంగా అది పార్టీకి ఓటమి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అఖిలేష్ కి ఒక నైతిక ఓటమిగా దీన్ని భావించాల్సిన వాతావరణం నెలకొంది. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు పూర్తిగా ఈసీ సుస్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. అబ్బాయికే సైకిల్ ని కేటాయిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ములాయం కూడా బహుశా మనసులో ఇదే కోరికను ఉండొచ్చు, రోగి అదే కోరుకున్నాడు, డాక్టర్ అదే ఇచ్చాడు అన్న చందంలో మనసులో ఖచ్చితంగా కొడుకే ఈ సైకిల్ సింబల్ దొరకాలి అని చెప్పి ములాయం బహుశా కోరుకుని ఉండవచ్చు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఇదంతా కూడా కేవలం ఒక టీ కప్ లో తుఫాన్ మాదిరిగా తన కొడుకే సీఎం అని చెప్పి ఒక దశలో ములాయం ప్రకటించడం, మళ్ళీ కాస్త వెనక్కి తగ్గడం, ఈ జరిగినటువంటి పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ములాయం చాలా గట్టి ప్రయత్నం సైకిల్ కోసం చేస్తారా లేదా అనేటువంటి ఒక అనుమానం ఉంది. కానీ ఆ క్రమంలో ఎలక్షన్ కమిషన్ అయితే సుస్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. తమకున్నటువంటి నిబంధనల ప్రకారం మెజారిటీ సభ్యుల బలం ఎటువైపు ఉంటే అటువైపు ఖచ్చితంగా ఈసీ మొగ్గు చూపేటువంటి ఆస్కారం ఉంది. ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది అఖిలేష్ వైపే ఉన్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడిగా కూడా ఇతరే ఉన్నటువంటి ఈ సందర్భంలో అన్ని రకాల అంశాలని, టెక్నికల్ ఇష్యూస్ అన్నింటి కూడా పరిశీలించిన మీదట పూర్తిగా పార్టీని, సింబల్ ని కూడా అఖిలేష్ కే కట్టబెడుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి యాక్చువల్ ఎన్నికల ప్రాసెస్ మొదలవుతోంది. ఈ విషయంలో ఒక నిర్ణయం కనుక రాకపోతే ఇది ఎస్పీలో ఉన్నటువంటి రెండు వర్గాలకి కూడా పెద్ద దెబ్బగా మారేటువంటి ఆస్కారం ఉంది. కానీ సుస్పష్టంగా ఎన్నికల సంఘం ఇప్పుడు సైకిల్ సింబల్ పూర్తిగా అఖిలేష్ గా కట్టబెట్టింది కాబట్టి అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అన్ని రకాలుగా పార్టీ నుంచి మరింత ఎక్కువ అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేయడానికి ఒక ఆస్కారం ఇప్పుడు అఖిలేష్ కి లభించేటువంటి ఆస్కారం ఉంది. ఇటీ పోరు కూడా దాదాపుగా తీరిపోయి దాని నుంచి బయటపడేటువంటి పరిణామంగా దీన్ని చూడడానికి ఆస్కారం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సంబరం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది ఈ పరిణామాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అఖిలేష్ తో కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. అఖిలేష్ తో సంప్రదింపులు, అఖిలేష్ తో బేరసారాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఏ రకంగా అయినా సరే అఖిలేష్ వర్గంతో కలిసి ఈ ఎన్నికల్లో పోట్లాడాలి అని చెప్పి భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జరిగిన పరిణామాల్ని కొంత ఆనందంగానే స్వీకరిస్తోంది అని చెప్పి భావించడానికి ఆస్కారం ఉంది. మురళీకృష్ణ, ఇక ములాయం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే తను మనసులో కోరుకున్నప్పటికీ రాజకీయంగా ఆయన ఎలా అడుగులు వేసే అవకాశం ఉంది? ఇంటి పోరు అనేది ఇక్కడ చాలా కీలకంగా భావించవచ్చు. మొత్తం ఎపిసోడ్ లో అవునన్నా కాదన్నా కూడా సవతి పోరు, ఇంటి పోరు ఇక్కడ చాలా కీలకమైనటువంటి భూమిక పోషించింది అన్న విషయం దాదాపుగా బహిరంగ రాష్ట్రమే, అందరికీ తెలుసున్నటువంటి విషయమే. అందుకోసమే ములాయం ఒక దశలో చాలా గట్టిగా తన కొడుకును వ్యతిరేకించాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేష్ అని చెప్పి ప్రకటించాడు. మళ్ళీ ఆ తర్వాత లేదు అటువంటిదని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇంటి పోరుగా దీన్ని భావించేటువంటి సందర్భంలో దాదాపుగా ఇక ములాయం కూడా కొంత వెనక్కి తగ్గేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక ఎలక్షన్ ప్రాసెస్ వన్స్ ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఏ స్థాయిలో కూడా న్యాయపరమైనటువంటి అంశాల పరిధిలో కూడా దీన్ని వెళ్లేటువంటి ఆస్కారం లేదు. ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయమే తుది నిర్ణయం అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కనీసం దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా గతంలో ఇచ్చినటువంటి తీర్పులు పరిశీలిస్తే ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘమే సుప్రీం అని చెప్పి సుప్రీంకోర్టు సైతం కొన్ని తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటాలు కూడా ఇది ఆస్కారం లేనటువంటి సందర్భంగా దీన్ని చూడొచ్చు. కాబట్టి దాదాపుగా ములాయం వర్గం కొంత ఒక వెనుకడుగు వేసేటువంటి ఆస్కారం ఉంది. తాము వర్గీయులతో మాట్లాడుకున్న తర్వాత ఇండిపెండెంట్ గా వాళ్ళ రంగంలో దిగేటువంటి ఆస్కారం ఉందా, ఇండిపెండెంట్ గా తాము మాత్రం కనుక ఒక జట్టుగా రంగంలో దిగితే ఒకే కామన్ సింబల్ కోసం వారు ప్రయత్నం చేస్తారా ఏంటనేది ఇక నెక్స్ట్ ఆ వర్గం, ఆ పార్టీ కంటే కూడా ఆ వర్గం ఏ రకంగా ఈ పరిణామాన్ని విశ్లేషిస్తుంది అన్నది చూసుకోవాలి. థ్యాంక్ యూ మురళీకృష్ణ. మొత్తానికి అబ్బాయి గారు సైకిల్ పై సవారీ చేయనున్నారు. ఈసీ సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్ కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.